కాకినాడ జిల్లా కిరళంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ పరామర్శించారు. అనంతరం ముద్రగడ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ సేవలు కొనియాడారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ముద్రగడ సేవలు ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు. విజయవాడలో ముద్రగడ పద్మనాభం విగ్రహం ఏర్పాటు చేస్తామని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఉద్యమ నేత, పోరాట యోధులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించడానికి, వారి ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్నిచ్చి వారి ఆశయాలను కొనసాగించే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఆయన స్వర్గస్థులైన రోజు మనందరికీ తెలుసు. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు ఆయన విధానాలు, రాజకీయ నిర్ణయాలు ఏవైనప్పటికీ కూడా ఆయన చేసిన పోరాటము పేదల యొక్క అభ్యున్నతి కోసము రాజీ లేని పోరాటం చేసిన యోధుడు. పదవులతో కానీ రాజకీయాలతో కానీ సంబంధం లేకుండా తన ఎన్నుకున్న సిద్ధాంతం కోసము, తనని నమ్ముకున్న పేద ప్రజల కోసము ఎందాకైనా ముందుకు వెళ్ళగలిగే మనస్తత్వం ఉన్న ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మన మధ్యన లేకపోవడము చాలా బాధాకరం.